విదేశీయులు భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. విదేశీ పౌరసత్వం ఉంటే అనర్హులు. దానికి సాక్ష్యం చెన్నమనేని రమేష్ ఉదంతం. ఏళ్ల తరబడి దాంట్లో ఉన్న లీగల్ లిటిగేషన్స్‌ని అడ్డం పెట్టుకొని రాజకీయ పలుకుబడి కూడా ఉండటంతో అతను కాపాడబడుతున్నాడు. కానీ యాక్చువల్‌గా అయితే గనక అది ఈ దేశంలో తప్పు. అయితే నేరమా కాదా అన్నది చట్టం చేసినట్టు లేరు. రాహుల్ గాంధీ విషయంలో ఇప్పుడు అదే మరొకసారి చర్చకొచ్చింది. కర్ణాటకకి సంబంధించిన విఘ్నేష్ శిశిర్ అనే అతను హైకోర్టులో అప్పుడు వేసినటువంటి పిటిషన్‌లో రాహుల్ గాంధీ బ్రిటన్‌కి సంబంధించినటువంటి కంపెనీ బ్యాక్ ఓప్స్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా పనిచేశాడు. అప్పుడు తనను తాను బ్రిటిష్ సిటిజన్‌గా చూపించుకున్నాడు అంటూ ఆ సాక్ష్యాలు కూడా కోర్టుకి సమర్పించాడు. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం లేదు, అనుమతించబడదు. కాబట్టి రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం సిటిజన్షిప్ యాక్ట్ 1955 సెక్షన్ 9 సబ్సెక్షన్ 2 కింద చట్టవిరుద్ధం అంటూ అప్పట్లో పేర్కొంటే ఫస్ట్ సుప్రీంకోర్టు దాన్ని పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాతన కింద కోర్టు నుంచి వెళ్ళినటువంటి సందర్భంలో జూలై 2025లో పిటిషనర్ లండన్, వియత్నాం, ఉజ్బెకిస్తాన్ నుంచి కొత్త వీడియోలు, పత్రాలు తీసుకొచ్చి కోర్టుకు సమర్పించారు. దీంతో హైకోర్టు విచారణ ప్రారంభించక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ పౌరసత్వం మీదన మీ అభిప్రాయం ఏంటంటూ ఒక నోటీస్ కూడా ఇచ్చింది కోర్టు. విచారణలో 3 విభాగాలు పాల్గొన్నాయి. సిబిఐ, యాంటీ కరప్షన్ బ్రాంచ్ 2 న్యూఢిల్లీ ఇది ప్రస్తుతం ఈ కేసుని పరిశీలిస్తోంది. అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ పిటిషనర్ చేసిన ఆరోపణలో ఆర్థిక అంశాల మీద విచారణ చేస్తోంది. అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సిటిజన్షిప్ వింగ్ ఏమో బ్రిటన్ ప్రభుత్వానికి అధికారిక లేఖ పంపి రాహుల్ గాంధీ పాస్పోర్ట్ అలాగే పౌరసత్వ వివరాలు అడిగింది. దీంతో యూకే ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందట. ఆ సమాచారం భారత అధికారులకు కూడా చేరిందన్నది ఇప్పుడు పిటిషనర్ కోర్టుకి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తరపున ఎవరు కోర్టులో హాజరు కాలేదంటూ హైకోర్టు గమనించింది. అందుకని కోర్టు ఇప్పుడు రాహుల్ టీంకి ఆదేశాలు ఇచ్చింది. జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయం ఆలస్యం అంగీకరించో రాహుల్ గాంధీ పౌరసత్వం మీద స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిందే అంటూ వ్యాఖ్యానించింది. 2019లో సుప్రీంకోర్టులో ఇట్లాంటి పిటిషన్ వేస్తే అప్పుడు మాజీ ప్రధానమంత్రి రంజన్ గొగోయ్ వ్యాఖ్యానిస్తూ కంపెనీ రికార్డులో పేరు బ్రిటిష్ సిటిజన్గా ఉంటే ఓ పౌరసత్వానికి ఏం సాక్ష్యం కాదని చెప్పి అప్పట్లో దాన్ని తోసిపుచ్చారు. 24-25లో పలుసార్లు కేంద్రం హైకోర్టులో సమాధానం ఇవ్వడానికి ఇప్పటిదాకా గడువు అడుగుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం కోర్టు గడువు పొడిగించకుండా తొందరగా వాదనలు చేయాల్సిందే అని తేల్చెప్పింది. అటు రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తుంది. ఇప్పుడు ఏం చెప్తారు అన్నటువంటి తేలాలి. ఎందుకంటే ఇంతకుముందే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇదే రైట్ చేసుకొచ్చారు కాబట్టి.